హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడి తర్మ. ఈరోజు మనం సొగస్టూడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పార్టీ శారీస్, డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు మనం పట్టు అండ్ డిజైనర్ సారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? కంచిపట్టు అండి. కంచిపట్టు. ఓకే. కంచిపట్టు ఇది పరిణయ పట్టు అంటారు. కంచిపట్టులో పరిణయ పట్టు. ఓకే. మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ చేశారు. పళ్ళు చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ మొత్తం కూడా కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్. దాంట్లో మనకి బుటీస్ మోడల్లో మనకి మొత్తం కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక ఒక టర్నింగ్ క్రీపర్ మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది మనకి టూ సైడ్స్ ఎడ్జెస్ లో వచ్చింది అనమాట, బోర్డర్ లాగా. శారీ మొత్తం కూడా చాలా బ్రైట్ గా డిజైన్ వచ్చింది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది ఈ శారీ. ఫస్ట్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి పళ్ళులో ఏ డిజైన్ అయితే చూసామో జరీతో కట్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారు. సేమ్ డిజైన్ ని కింద మనకు ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ మెరూనిష్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి యాంటిక్ జరీ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్స్ మొత్తం కూడా మనకి బ్రైట్ జరీ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా డల్ ఫినిషింగ్ యాంటిక్ జరీ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్ ఒక చోట, డార్క్ స్నఫ్ కలర్ ఒక చోట ఫ్లవర్ లోపల యాడ్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బ్రైట్ గా ఇలాగే డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కల్నీత. ఓకే. పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే టూ సైడ్స్ కూడా సారీలో ఏ బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో టూ సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి 6,555 రూపీస్. 6,555 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా అండి? అప్ టు 50% అండి. అప్ టు 50%. ఆల్ ఐటమ్స్ అండి. ఓకే. 10% నుంచి 50% మనకి డిస్కౌంట్ వస్తుందండి. అంటే సారీని బట్టి మనకి డిస్కౌంట్ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఈ సారీకి వచ్చేసి మనం రేట్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్పాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇదే పట్టు శారీ అండి. ఓకే. పట్టు లైట్ వెయిట్ లో డిజైనర్ అండి. ప్రతిభా పట్టు అంటారండి. ప్రతిభా పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. డిజైనర్ సారీ, దట్టు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. రన్నింగ్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం సారీ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా జరీతోనే డిజైన్ చేశారు. బంచెస్ మోడల్లో ఒక పావు మీటర్ అంతా మిడిల్ పార్ట్ మొత్తం కవర్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి లీఫ్ వర్క్ అనేది యాడ్ అవుతుంది. అంటే కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చేసి దాంట్లో మనకి ఒక లీఫ్ వర్క్ ని కూడా యాడ్ చేశారు. టోటల్ సారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం. సారీ బేస్ మాత్రం మనకి టోటల్ సారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక 2 ఇంచెస్ జరీ బోర్డర్ ని మనకి చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అంటే ఫుల్ ఫ్లవర్ కాకుండా మనకి బడ్ స్టైల్లో హాఫ్ ఫ్లవర్ లాగా ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా బేబీ పింక్ వచ్చే విధంగా ఇచ్చారు. దీని బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి ఇంకొక డిజైన్ అనేది కనిపిస్తుంది. అది వచ్చేసి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ చూద్దాం. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక లెంతీ బోర్డర్ ఇచ్చారండి. కొంచెం ఎక్కువ సైజ్ లో అంటే బిగ్ సైజ్ లో తీసుకున్నారు. క్రాస్ లైన్స్ లాగా వచ్చి తర్వాత అంతా కూడా మనకి ఎడ్జెస్ లో అంటే కింద వైపు మాత్రమే వచ్చే విధంగా ఒక వన్ సైడ్ మాత్రమే ఒక లీఫ్ వర్క్ అండ్ ఫ్లవర్ బంచ్ లాగా క్యూట్ గా ఉండే విధంగా డిజైన్ చేశారు. చాలా డిఫరెంట్ గా ఉందండి. కింద బోర్డర్ వచ్చేసరికి సారీ మొత్తం కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మరి పళ్ళు సేమ్ కలర్ ఉంది, సారీ మొత్తం సేమ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలరే ఇస్తారు. ఎంబోస్ డిజైన్ అండి. సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న డిజైనింగ్ వచ్చింది. సారీలో మనకి టూ సైడ్స్ వేరియేషన్ ఎట్లయితే ఉందో పైన మనకి చిన్న బోర్డర్, కిందకి వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్. సేమ్ బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కేవలం మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ అండి 3,190 రూపీస్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 3,190 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీస్. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ అండి. ఓకే. ఇది తనిష్క అంటారండి. ఇది లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. టోటల్ సారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. అది కూడా మిడిల్ పార్ట్ లో ఏంటంటే ప్లెయిన్ ఇవ్వకుండా టోటల్ గా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనేది యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా అన్ఈవెన్ గా ఉండే విధంగా లైన్స్ డిజైన్ వచ్చింది. ఆ లైన్ కి అడ్జస్ట్ లో మనకి సపరేషన్ అనేది తెలియడం కోసం గోల్డ్ కలర్ ప్రింట్ కూడా ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మిడిల్ పార్ట్ లో ఇదే ఫ్యాబ్రిక్ కంటిన్యూ అవుతుంది. సేమ్ కలర్ కాంబినేషన్ తో
అలాగే బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే కానీ చాలా స్టైలిష్ గా బంజారా మిర్రర్స్ తో డిజైన్ చేశారు. ఇక్కడ బిగ్ సైజ్ లో మిర్రర్స్ డిజైన్ వచ్చింది. గోల్డ్ కలర్ బీట్ వర్క్, వైట్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారు. దాంతో పాటు ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ గా ఉన్నటువంటి అంటే కొంచెం లావుగా ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ తో లేస్ లాగా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఈ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. వీట్ కలర్ ఇచ్చారు. ఓకే, డార్క్ కలర్ వీట్ కలర్ కాంబినేషన్ తీసుకుని సారీలో ఏదైతే మనం మిర్రర్ వర్క్ చూసామో బోర్డర్స్ లో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి బ్లౌజ్ లో హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఆఫ్టర్ డిస్కౌంట్ అండి 5190 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5190 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయండి. ఈ ఆఫర్స్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అండి, దూపియానా పట్టు. ఓకే, లీఫ్ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ దూపియానా పట్టు సాఫ్ట్ మెటీరియల్ లో వచ్చింది. లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. పళ్ళు అండ్ సారీ మొత్తం కూడా రన్నింగ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ సారీలో పళ్ళు చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఏవైతే బంచెస్ మోడల్ లో బుటీస్ ఇచ్చారో ఇవి మనకి 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. అది కూడా ఆల్టర్నేట్ గా అన్నమాట. ఒకటి సిల్వర్ కలర్ వస్తే ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వచ్చింది. ఎడ్జ్ లో కూడా మనకి 1 సైడ్ బోర్డర్ సేమ్ అదే టైప్ లో ఇచ్చారండి. పైన మనకి ఏ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. గోల్డ్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్, సిల్వర్ వచ్చినప్పుడు టోటల్ లైన్ మొత్తం కూడా సిల్వర్ కలర్ ఉంటుంది. మళ్ళీ గోల్డ్ కలర్ వచ్చినప్పుడు సేమ్ గోల్డ్ కలర్. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ఈ సారీ మొత్తం ఓపెన్ చేద్దాం. టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఫుల్ చాలా దగ్గర ఇచ్చారు. చాలా దగ్గరగా ఇచ్చారు. ఓకే, బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి ఒకటి గోల్డ్ కలర్ తో డాట్స్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి సిల్వర్ కలర్ మ్యాంగో డిజైనర్ క్రీపర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్ లో డిజైన్ చూసినట్లయితే కనుక మనకి 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి బుటీస్ ఇచ్చారు. ఒకటి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి ఒక అటు ఇటు మ్యాంగోస్ డిజైన్ చేసి ఒక చిన్న ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి టోటల్ సారీ అంతా కూడా ఉంటుంది. అంటే పళ్ళులో ఎలా అయితే మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయో ఇక్కడ కూడా మనకి ఈ లైన్స్ ని బట్టి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. పైన బోర్డర్ చూసారు కదా, ఇదే బోర్డర్ సెకండ్ వైపు రిపీట్ చేశారు. దీంతో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా వచ్చింది. ఈ సిల్వర్ కలర్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ కలర్ డిజైన్. తర్వాత ఒక మ్యాంగోతో ఒక క్రీపర్ లాగా ఇంకొక డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనకి ఎక్స్ట్రా ఇచ్చినటువంటి డిజైన్. అంటే పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్. ఓకే, శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా ఇట్లా డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మ్యాంగో క్రీపర్ చూసామో బోర్డర్ లో అదే డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 2795 రూపీస్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2795 రూపీస్ కి ఫ్యాన్సీ సారీ. ది ఎథనిక్ కోట అంటారండి. ఫ్యాన్సీ సారీస్ లో మనకి ఎథనిక్ కోట లైట్ వెయిట్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పింకిష్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో మనకి డిజైన్ చేశారు. ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. మళ్ళీ 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ స్టైల్, మధ్యలో అంతా మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఓన్లీ లైన్స్ ఇచ్చారు కదండి పళ్ళు పార్ట్ అంతా కూడా. టోటల్ సారీ చూసినట్లయితే కనుక మల్టీ కలర్ తో బిగ్ సైజ్ లో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే బేస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి బ్లూ కలర్ కాంబినేషన్ క్రీపర్ వర్క్ ఇచ్చారు. అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా డిజైన్ చేశారు. ఈ డిజైన్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారండి బ్యాక్గ్రౌండ్ లోనే. దీనిపైన మనకి పింక్ కలర్, టోటల్ గా పింక్ కలర్ క్రీపర్ పార్ట్ అండ్ లీఫ్ పార్ట్ ఉంటుంది. తర్వాత మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. బ్లూ కలర్, ఆరెంజ్, ఇంకొక డిఫరెంట్ బ్లూ షేడ్, ఇక్కడ వచ్చేసరికి కొంచెం పింకిష్ కలర్, తర్వాత లెమన్ ఎల్లో షేడ్, ఆరెంజ్ కలర్, ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తో సారీ మొత్తం కూడా కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ అంటే డిజైన్ అనేది మిస్ చేసి ఒక పింక్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నారు అనమాట. ఇట్లా లైన్స్ వైజ్ గా వచ్చింది. సారీలో ఎలా అయితే మనకి బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2295 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2295 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ అండి. ఇది ప్యూర్ షిఫాన్ లైట్ వెయిట్ టోటల్ ప్లెయిన్ సారీ అన్నమాట. మనకి బ్లౌజ్ ఏంటంటే సారీస్ అన్ని కూడా మనకి ప్లెయిన్ అంటే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రతి సారీ మొత్తం కూడా మనకి ప్లెయినే వస్తుందండి. ప్యూర్ షిఫాన్ అండ్ లైట్ వెయిట్ సారీ ఇచ్చారు. ఈ సారీకి స్పెషాలిటీ ఏంటి అంటే మనకి బ్లౌజ్ లో చూపిస్తారు. మొత్తం డిజైనర్ బ్లౌజ్ అండి. వావ్,
ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఆ నెటెడ్ ఫ్యాబ్రిక్ లో మనకి 2 కలర్స్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. లైట్ అండ్ డార్క్ కలర్ తో ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ ఇచ్చారు. బ్లూయిష్ కలర్ కాంబినేషన్ లో లైట్ అండ్ డార్క్స్ తీసుకుని ఇంకొక ఫ్లవర్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. అంటే ఈ సారీలో వన్ ఆఫ్ ది కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఆ కలర్ తో మనకి ఫ్లవర్స్ డిజైన్. ఈ బ్లౌజ్ మీద మనం గ్రీన్ కలర్ సారీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక బ్లౌజ్ సేమ్ అయినా కూడా మనం సారీస్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దీని కాస్ట్ 2095 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2095 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అండి ఇది. లైట్ వెయిట్ సారీ, టిష్యూ పట్టు అండి ఇది. ఫ్యాన్సీ. ఓకే, లైట్ వెయిట్ సారీలో ఫ్యాన్సీ టిష్యూ పట్టు. పళ్ళు వచ్చేసి మనకి బ్లూయిష్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ మనకి 2 లైన్స్ లాగా బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపించే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అలాగే బోర్డర్ చూసినట్లయితే కనుక రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి ఓన్లీ 1 బోర్డర్ మాత్రమే ఉంటుంది, సింగిల్ బోర్డర్ మాత్రమే. కానీ ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు రిపీట్ చేస్తూనే ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఆ బోర్డర్ కూడా చూద్దాం. ఈ బోర్డర్ వచ్చేసి మనం ఇంతకు ముందు పళ్ళు పాటలో చూసామండి. అదే బోర్డర్ ని మనకి ఇక్కడ సెకండ్ బోర్డర్ లాగా ఇచ్చారు. పైన రుద్రాక్ష డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ అనేది కామన్ గా 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్, కోటా శారీలోనే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన శారీలో మెయిన్ ఏ కలర్ అయితే ఉంటుందో గోల్డ్ కలర్ కాకుండా ఇంకొక కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో అంటే బ్లూయిష్ కలర్ కాంబినేషన్ తో మనకి ఓన్లీ లీఫ్ వర్క్ నే మనకి బంచెస్ మోడల్లో ఇచ్చారనమాట. చిన్న చిన్న లీవ్స్ ని ఒక బంచ్ లాగా తీసుకుని ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి లీఫ్ లుక్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉన్నాయండి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇదే టైప్ ఆఫ్ డిజైన్స్ లో మనకి నంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాం. సేమ్ మనకి బార్డర్ కాంబినేషన్ ఇచ్చారండి, రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రుద్రాక్ష డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ తో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1995 రూపీస్. 1995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ సారీస్ అండి. ఫ్యాన్సీ సారీ, లైట్ వెయిట్. ఇది లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ సారీ అండి. ఇది మొగలాయి సిల్క్ అంటారండి దీన్ని. ఓకే, మొగలాయి సిల్క్ సారీ అండి. టోటల్ సారీ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పాట్ లో ఉన్నటువంటి బోర్డర్ చూద్దాం. పళ్ళు అంటూ 1/2 మీటర్ 3/4 మీటర్ అలా ఇవ్వకుండా ఒక బోర్డర్ స్టైల్లో లుక్ తీసుకొచ్చారు పళ్ళులో. అది కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ వైజ్ గా వచ్చింది మనకి పళ్ళు. టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి టోటల్ గా గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. సెకండ్ వైపు కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి సైజులో వేరియేషన్ చూపించారు. అలాగే బోర్డర్ లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది లెంతీగా తీసుకున్నారు. ప్లస్ మనకి ఇక్కడ బంచెస్ కూడా ఇచ్చారండి. గోల్డ్ కలర్ కాంబినేషన్ టచ్ చేస్తూ అక్కడక్కడ మరూన్ కలర్ కాంబినేషన్ తో లోపల చిన్న చిన్న బర్డ్స్ లాగా డిజైన్ కూడా ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. ఫుల్ సారీ డిజైన్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ బేస్ పైన మనకి చిన్న చిన్న క్యూట్ గా ఉన్నటువంటి బుటీస్ డిజైన్. అది కూడా గోల్డ్ కలర్ వచ్చేసరికి మనకి ఏంటంటే అది కూడా ఎంబోజ్ లుక్ ఉంటుంది. గోల్డ్ కలర్ వచ్చేసరికి మనకి ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. ప్లస్ దాంట్లో మనకి మరూన్ కలర్ కూడా టచ్ చేశారు లోపల. మొత్తం సారీ మొత్తం కూడా ఇదే డిజైన్, ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చేసారు. రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారనమాట. డిజైన్ అనేది మిస్ చేసి పైన చిన్న బోర్డర్, కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్ సేమ్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1395 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1395 రూపీస్ కి అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి మనకి వనస్థలపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంటుంది. ఇంకొకటి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి ఫ్యాన్సీ సారీ అండి. ఫ్యాన్సీ నెట్టెడ్ కోటా, ఎల్లో కలర్ నెట్టెడ్ కోటా సారీ. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక అంటే బేస్ మాత్రం ఎల్లో కలరే ఉంటుందండి. దానిపైన మనకి ఒక లేయర్ లాగా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. 1 సైడ్ పింక్ కలర్ బోర్డర్ కి 2 సైడ్స్ గ్రీన్ కలర్. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ బోర్డర్ కి 2 సైడ్స్ పింక్ కలర్ ఇచ్చారు. సారీ మొత్తం చూద్దాం. దీనిలో కలర్స్ ఉంటాయండి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. పైన చూసినట్లయితే బోర్డర్ మనకి గ్రీన్ కలర్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. దానికి అటు ఇటు వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ యాడ్ చేసి 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది 2 బోర్డర్స్ అనేది మనకి కలర్స్ లో వేరియేషన్ చూపించారు. ఈ సారీకి మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి 3 కలర్స్ వేరియేషన్.
ఆల్టర్నేట్ గా మాత్రం మనకి టోటల్ సారీ అంతా గోల్డ్ కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే ఒక చోట పింక్ ఫ్లవర్ వస్తుంది, ఇంకొక చోట వచ్చేసరికి గ్రీన్ కలర్ ఫ్లవర్. అంటే పళ్ళులో బోర్డర్స్ లో మనకి ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఆ కలర్స్ తో పాటు మనకి గోల్డ్ కలర్ కూడా ఈ సారీలో ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. టోటల్ గా ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి. ఓకే, ఎల్లో కలర్ బ్లౌజ్ టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా సారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. పైన గ్రీన్ కలర్ అండ్ కింద పింక్ వచ్చేసి పింక్ కలర్ కింద. ఈ సారీ కాస్ట్ 1395 రూపీస్ అండి. ఓన్లీ 1395 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ అండి, ఫ్యాన్సీ సారీ. లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ, ప్లెయిన్ మట్కా సిల్క్ అంటారండి దీన్ని. టోటల్ సారీ ప్లెయిన్ ఉంటుంది. టోటల్ ప్లెయిన్, బోర్డర్స్ ఉందండి. పైన బోర్డర్స్ చూసినట్లయితే గనుక కడ్డీ బోర్డర్ మోడలే ఉంటుంది కానీ జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు. పళ్ళు పాటలో మాత్రం మనకి ఒక టిష్యూ లైన్స్ మాత్రమే ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్. ఈ కింద బోర్డర్ అనేది మనకి ఏంటంటే పైన ఎలా అయితే జిగ్జాగ్ లైన్స్ తో డిజైన్ చేశారో అదే లైన్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా కొంచెం లెంతీగా బోర్డర్ తీసుకుని ఈ బోర్డర్ పైన మనకి మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ వర్క్ లాగా కనిపించే విధంగా ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. అది కూడా అవుట్ లైన్ అంతా కూడా మనకి మెయిన్ సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా సేమ్ కలర్ ప్లెయిన్. సేమ్ మన సారీలో బోర్డర్ ఎలా ఇచ్చారు, బ్లౌజ్ కూడా సేమ్. దీంట్లో కలర్స్ ఉంటాయా? దీంట్లో కలర్స్ ఉన్నాయండి. ఓకే, ఈ సారీ కాస్ట్ కేవలం 985 రూపీస్ అండి. ఓన్లీ 985 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ కాటన్ శారీ అండి. ప్యూర్ కాటన్. ఇప్పుడు సమ్మర్ పర్పస్ కాబట్టి కూల్ గా ఉంటాయండి శారీ. నాగాలాండ్ కాటన్ అని ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది. ఇది వచ్చేసి నాగాలాండ్ కాటన్. ప్యూర్ కాటన్ సారీస్ లోనే మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇప్పుడు గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా సమ్మర్ కాటన్ మేళా నడుస్తుంది. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి కాటన్ సారీస్ లో. పళ్ళు పాట్ వన్ సైడ్ చూసినట్లయితే కనుక ప్రింటెడ్ మోడల్ ఎల్లో, రెడ్ అలాగే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ లైన్స్ తీసుకుని దాని మీద మనకి ప్రింటెడ్ లాగా ఒక బుటీ ఇచ్చారు. ఇది ఒక హాఫ్ పార్ట్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా పైన పీచ్ కలర్, కింద వచ్చేసరికి రెడ్ కలర్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి ఇక్కడ కొంచెం క్రెయిన్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు అనమాట. క్రెయిన్ డిజైన్ ఇచ్చారు. అది కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ మొత్తం ఓపెన్ చేద్దాం. మంచి పీచ్ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటుందండి శారీ మొత్తం. పైన చూసినట్లయితే కనుక ఫ్లోరల్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి లైన్స్ వైజ్ పళ్ళులో కలర్స్ ఎలా అయితే చూసామో మల్టీ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. పైన షేడ్ చూసినట్లయితే కనుక లైట్ పీచ్ కలర్ ఉంటుంది. మిడిల్ లో కొంచెం డార్క్ పీచ్ కలర్ ఇచ్చారు. కిందకి వచ్చేసరికి రెడ్ కలర్. ఈ టోటల్ గా అంతా ఏంటంటే సెల్ఫ్ లైన్స్ డిజైన్ కనిపిస్తుంది. దానిపైన మనకి డైమండ్ టైప్ లో ఒక చిన్న బుటీస్ కూడా ఇచ్చారు. ఈ బుటీస్ లో కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ యూస్ చేశారు. పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్రింటెడ్ బ్లౌజ్ అండి. సేమ్ మన బోర్డర్ ఎలాగైతే ఇచ్చారో బ్లౌజ్ మనకి అలానే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కలర్ఫుల్ గా డిజైన్ చేశారండి. మల్టీ కలర్ లైన్స్ తో, మల్టీ కలర్ డిజైనింగ్ తో ఇక్కడ మనకి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ బ్లౌజ్ అనేది వేరే సారీస్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. ఓకే, డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ కేవలం 975 రూపీస్ అండి. ఓన్లీ 975 రూపీస్ కి ఈ ప్యూర్ కాటన్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అండి. ఇది లైట్ వెయిట్ సారీ, ఫ్యాన్సీ సారీ. ఓకే, లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ సారీ. ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో కార్వాణి సిల్క్ అంటారండి. కార్వాణి సిల్క్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. మంచి బ్రైట్ కలర్స్ అండి. 2 కలర్స్ కూడా, అది కూడా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా లీఫ్ వర్క్. ఇక్కడ వచ్చేసరికి సంపంగి కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ ని మనకి ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో అంతా కూడా మనకి లైన్స్ వైజ్ గా జిగ్జాగ్ లైన్ ఒక చోట, ఇంకొక చోట వచ్చేసరికి ప్లెయిన్ క్రీపర్, ఇలా ఒక డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు అనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ప్రింటెడ్ మోడల్ వచ్చింది. శారీ మిడిల్ అంతా కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. పైన బోర్డర్ వచ్చేసరికి సారీలో ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో అవే బోర్డర్స్ ఈ సారీకి 2 సైడ్స్ యాడ్ చేశారు. ఇక్కడ మాత్రం మనకి ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చూడండి. మనకి ఒక వేవీ టైప్ లో, స్ట్రైట్ గా తీసుకోకుండా వేవీ టైప్ లో తీసుకుని పైన అంతా కూడా బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ తో ఒక డిఫరెంట్ డిజైన్ ప్రింట్ చేశారు. ఇక్కడ బ్లాక్ కలర్ లో చూసినట్లయితే కనుక సారీలో మనకి లీఫ్ వర్క్ చూసాం కదా పళ్ళు పార్ట్ లో, ఆ లీఫ్ వర్క్ ని ఇక్కడ మనకి ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఫుల్. దీనికి బ్లౌజ్ మనకి క్రీమ్ కలర్ వస్తుందండి. ఓకే, సేమ్ మనకి బాడీ కలర్ ఎలాగైతే పైన ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి మనకి వర్క్ అవైలబుల్ ఉంది కాబట్టి మనకి బ్లాక్ వచ్చేట్లు మనకి వర్క్ చేయించుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 495 రూపీస్. వావ్,
ఓన్లీ 495 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కోటా శారీ అండి. కోటా సారీ అవును. ట్రెడిషనల్ కలర్స్ తో డిజైన్ చేశారు. మరూన్, గ్రీన్, క్రీమ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ తో మనకి దీంట్లో మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చింది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా ప్రింటెడ్ మోడల్లోనే ఆల్ కలర్స్ తీసుకున్నారు. మనం చూస్తుంది పళ్ళు పార్ట్. సారీ చూసినట్లయితే కనుక చాలా స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ ని ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా వితౌట్ బోర్డర్స్. బోర్డర్ అంటే మనకు ఓన్లీ చిన్నగా రెడ్ కలర్ లైన్ మాత్రమే ఇచ్చారండి, సపరేట్ గా బోర్డర్స్ ఇవ్వలేదు. సారీ మొత్తం కూడా ఇదే ఫుల్ డిజైన్ ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఈ డిజైన్ తో ఫుల్ సారీ అంతా కూడా కవర్ చేశారు. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే సారీలో ఎలా అయితే మనకి బేస్ క్రీమ్ కలర్ వచ్చిందో ఇక్కడ మనకి వైట్ కలర్ ఇచ్చారు. అలాగే డిజైన్స్ లో మనకి రెడ్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బాల్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ కేవలం 210 రూపీస్ మాత్రమే. ఓన్లీ 210 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ లో వచ్చింది. సమ్మర్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పుడు మనం శారీస్ చూసాం కదా, ఓకే. అలానే మనకి ఏంటంటే ఇది ట్రెడిషనల్ గా ఉంటుందండి. లంగా ఓని గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైనంతా కూడా మనకి సాఫ్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని లోపల మనకి ప్రింటెడ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. ఆ ప్రింట్ కూడా గోల్డ్ కలర్ తో ఉంటుందన్నమాట. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక పిటాయి వర్క్ తో గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి కలీజ్ మోడల్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ ని టచ్ చేస్తూ పై వరకు కూడా మనకి కలీజ్ లో ప్రతి ఒక్క కలీజ్ లో కూడా ఒక కల్సం మోడల్ లో ఉన్నటువంటి డిజైన్ గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. టోటల్ స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక ఎక్కువ గోల్డ్ కలర్ అనేది ఇక్కడ మనకి ఎలివేట్ అవుతుంది. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో ఒక డిజైన్ ఇచ్చారు. అటు ఇటు పైపింగ్ అంతా కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇది మనకి స్కర్ట్ పార్ట్ అండి టోటల్ గా. దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఎలా వచ్చాయి చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకుని ఇక్కడ వచ్చేసరికి మైక్రో వెల్వెట్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ గోల్డ్ కలర్ పిటాయి వర్క్ బోర్డర్ ని యాడ్ చేశారనమాట. దీనికి ఓని ఎలా వచ్చిందో చూద్దాం. రెడ్ కలర్ అండి. ఓకే, మార్బుల్ షిఫాన్ ఫ్యాబ్రిక్. ఓకే, మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అంటే కింద కల్సెం మోడల్ డిజైన్ లో లోపల కూడా మనకి రెడ్ కలర్ టచ్ చేశారు. కింద బోర్డర్ లో కూడా రెడ్ కలర్ ఇచ్చారు. సో అదే కలర్ కాంబినేషన్ తో మనకి మార్బుల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 4 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ తో ఒక బోర్డర్, ప్లెయిన్ బోర్డర్, అలాగే రెడ్ కలర్ పైన మనకి పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో ఇంకొక బోర్డర్. అంటే ఒకటి ప్లెయిన్ వచ్చింది, ఒకటి డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. 4 సైడ్స్ కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1980 రూపీస్. ఓన్లీ 1985 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి అప్ టు 50% డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారండి. 10% నుంచి 50% డిస్కౌంట్. గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా ఈ ఆఫర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి. అప్ టు 50%, అంటే శారీని బట్టి మనకి 10% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగస్యుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.